అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది రాజమండ్రి కోర్టు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసిన కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షులను బెదిరించారని సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసిన కేసులో బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేసినట్లుగా తెలుస్తోంది. రాజమండ్రి కోర్ట్ అండ్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసిన కేసులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షులను బెదిరించారని సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది రాజమండ్రి కోర్టు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. సాయి సుధీర్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ రాజమండ్రి జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో వైసీపీ గతంలో సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అంటే గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సాక్షులను గమనించకూడదు, అదేవిధంగా సాక్షుల జోలికి వెళ్ళకూడదని చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఆ నిబంధనలు ఉల్లంఘించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడం, అదేవిధంగా ఒకవేళ మళ్లీ బెయిలిస్తే కనుక ఇదే విధంగా కేసు ముందుకు సాగే అవకాశం ఉండదని ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. దానికి సంబంధించి కూడా ఇరు వర్గాల వాదనలు కోర్టు ఉంది. దానికి అనుగుణంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించి కేసు విచారణ జరుగుతుంది. సాక్షులను 1 by 1 గా ఒక ఆర్డర్ లో కోర్టు ముందు ప్రవేశపెడుతున్నారు. వాళ్ళు తమ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఒకవేళ అనంతబాబుకి బెయిల్ ఇస్తే కనుక దాని ఇంపాక్ట్ అనేది కేసు విచారణలో పడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలంగా వాదనలు వినిపించడం, దానికి అనుగుణంగానే కేసులకు సంబంధించి ప్రస్తుతానికి అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కేసు ముందుకు వెళ్లే అవకాశం ఉండదు, సాక్షులు మరింత భయపడే అవకాశం ఉంటుందని దీనికి సంబంధించి కూడా కోర్టు ముందు తమ వాదన వినిపించడం, కోర్టు దానికి సంబంధించి అనంతబాబు ప్రస్తుతానికి అయితే బెయిల్ ఇచ్చే అవకాశం లేదు, బెయిల్ డిస్మిస్ చేస్తున్నామని చెప్పింది. దానికి అనుగుణంగానే, ఎందుకంటే కేసుకు సంబంధించి కేసు ఎప్పటిలోపు కేసు పూర్తి స్థాయిలో విచారణ ఎప్పటిలోపు కంప్లీట్ అవ్వాలి, అదేవిధంగా సాక్షులను ఎప్పటిలోపు విచారణ పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, ఒక ఆదేశాలు ఇచ్చింది. సంబంధించి దానికి అనుగుణంగానే ఒకవేళ ఈ టైంలో కోర్టు కనుక బెయిల్ ఇస్తే ఆయన కేసుకు సంబంధించి విచారణలో ఇబ్బందులు ఎదురవుతాయని దానికి అనుగుణంగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించారు. దాంతో ఏకీభవించి ప్రస్తుతానికి అయితే బెయిల్ డిస్మిస్ చేసిన పరిస్థితి. సుధీర్, అంటే ఇంకా బెయిల్ వచ్చే ఛాన్స్ లేదంటారా? ప్రస్తుతానికి అయితే కేసుకు సంబంధించి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఒక టైం బాండ్ పెట్టింది. ఈ టైం డ్యూరేషన్ లోపు సాక్షులను పూర్తి స్థాయిలో విచారణ చేయాలి, అదేవిధంగా కేసుకు సంబంధించి ఇటువంటి విచారణ ఈ నవంబర్ లోపు కంప్లీట్ చేయాలని ఒక టైం బాండ్ పెట్టింది. కాబట్టి దానికి అనుగుణంగా ఆయన దీనికి సంబంధించి హైకోర్టుకు వెళ్ళొచ్చు, హైకోర్టుకు సంబంధించి హైకోర్టులో తన వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. కానీ కేసుకు సంబంధించి పొడికి తీసుకురావాలంటే ఆయన బయటకు వస్తే సాక్షులు వాళ్ళకి సంబంధించి సాక్ష్యం చెప్పే అవకాశం ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు గైడెన్స్ లోనే, గతంలో ఆయన సుప్రీంకోర్టుకు సంబంధించిన గైడెన్స్ లోనే ఆ గైడెన్స్ సంబంధించి సాక్షుల జోలికి వెళ్ళాలని సుప్రీంకోర్టు తన గతంలో వేధించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి దానిని ఉల్లంఘించిన కేసులోనే ఆయన అరెస్ట్ అయ్యాడు. కాబట్టి దానికి అనుగుణంగానే ప్రస్తుతానికి అయితే కేసులో ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు బలంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన గైడెన్స్ ని ఆయన బ్రేక్ చేస్తారు, దానికి సంబంధించి ఆయన ఉల్లంఘించారు. కాబట్టి కేసుకు సంబంధించి స్థాయిలో ఉంది, లేదంటే కేసు విచారణ ఎప్పుడో కంప్లీట్ అయిపోయేదని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా ఆయన హైకోర్టుకి వెళ్ళొచ్చు, కాబట్టి అంత ఈజీగా బెయిల్ వచ్చే అవకాశం ఉందని అడ్వకేట్ చెప్పిన పరిస్థితి. అక్షయ్. ఓకే సాయి సుధీర్.